ట్యాక్స్ ఫిల్లింగ్ అవార్డ్ ఫంక్షన్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రీతి రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. సో ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఎంటర్ప్రీనర్స్ అందరికీ కూడా అవార్డు ఇవ్వడం కానీ, కొత్త జనరేషన్ అందరికీ కూడా సపోర్ట్ చేయడం కానీ, సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆర్గనైజేషన్, ఎస్పెషలీ ట్యాక్స్ ఫిల్లింగ్ శ్రీనివాస్ గారికి, ఇంకా ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఈవెంట్, ద బిహైండ్ ద ఈవెంట్, ఫర్ కాలింగ్ మీ యాజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ మేకింగ్ మీ ఆనర్. అండ్ ఆల్సో నాకు ఇది ఒక అవకాశం ఏంటంటే ఈ కొత్త ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళకి మంచిగా అంటే వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇవ్వడం, అంటే వాళ్ళకి ఒక అవార్డు ద్వారా ప్రోత్సాహం ఇవ్వడం, అది చాలా ఒక మంచి విషయం అండి. ఎందుకంటే దీని ద్వారానే వాళ్ళకి ఇంకా స్ఫూర్తి, ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ క్షేత్రంలో ఇంకా బాగా చేయాలని వాళ్ళకు అంటే ఒక భరోసా కానీ అంటే వాళ్ళకి ఇంకా ఒక జోష్ వస్తుంది అనమాట అట్లా వాళ్ళ ఏరియాస్లో చేయడానికి. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్క సెక్టర్స్ కవర్ చేశారు. సో ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు బీ హియర్ అండ్ గివ్ ద అవార్డ్స్ టు ఆల్ ద entrepreneurs and I really liked it. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా మహిళలకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళలకి ఇంతకుముందు ఉన్నంత ప్రోత్సాహం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఏ విధంగా ప్రోత్సాహం కానీ, ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఉండబోతున్నాయి? ప్రోత్సాహం అంటే అది ఎవరు ఇచ్చేది కాదు, అది మనమే తెచ్చుకోవాలి. ప్రోత్సాహం ప్రతి ఒక్క మహిళ కానీ లేకపోతే అబ్బాయిలు కానీ వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళే. అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో ఈ పని చేయాలనుకున్నా, లేకపోతే పోయి ఆఫీస్లో ఈ పని చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సాధించుకోవాలన్నా కూడా వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళే ఇచ్చుకోవాలి. ఎవరి మీద మనం డిపెండెంట్ ఉన్నామనుకోండి, అది మనం ప్రోత్సాహం ఎప్పుడు మనం కాలేం. ఎందుకంటే మనకు సెల్ఫ్లో ఉండాలి, లోపల ఉండాలి. లేదు నేను అది సాధించుకోవాలంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలి, ఆ పని చేయాలి, కష్టపడాలి. ఇంకా ఒక్కో రోజు 2 రోజు కష్టపడేది కాదు, రోజు కష్టపడాలి. రోజు కష్టపడితేనే మనం ఆ లెవెల్ సాధిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.